దేవాతి దేవునికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా స్థానిక దైవజనులు శైలజయ్య గారిని బట్టి, అలాగే వేదిక మీద ఉన్న దైవజనులందరిని బట్టి, ప్రత్యేకంగా కూర్చున్న మీ అందరిని బట్టి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క 21 దినము ఉపవాస ప్రార్థనలో ఇది 17వ దినం. ఈ 17వ దినాన ప్రభువు నాకు ఈ అవకాశాన్ని దేవుడు దయచేసినందుకే మరొకసారి దేవాతి దేవునికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సమయము సంకుచితముగా ఉన్నది కనుక వాక్య భాగంలోకి వెళ్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. చదువుతున్నారు. పట్ట పగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతగనంతకు తేజరిల్లును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పట్ట పగలుగు వరకు వేకువ వెలుగు తేజరిల్లును అనగా, సూర్యుడు ఉదయించిన తరువాత ఉదయం వచ్చినటువంటి వెలుగు అంత ప్రకాశవంతంగా ఉండదు. అదే రీతిగా ఉదయం సూర్యుడు కనిపించినప్పుడు కాంతివంతముగా ఉండడు, అంత వెలుగు రాదు, అంత వేడిమి మనకి రాదు. ఆ ఉదయం కనిపించే సూర్యుడు క్రమముగా పెరుగుతూ ఉంటే కాంతి ఎక్కువగా వస్తుంది, వేడిమి పెరుగుతూ ఉంది. అదే రీతిగా ఆ యొక్క సామెతల గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనంలో ఏమంటాడంటే, పట్ట పగల వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్టు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు దేని కొరకు అంటే, నీతిమంతులమైన మనము తేజరిల్లడానికి, అసలు నీతిమంతులు ఎవరు అన్నది మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో గమనించినట్లయితే, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. 11వ వచనాన్ని, మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడతారు. దేవునికి స్తోత్రం. ఎవరు నీతిమంతులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే, యేసు క్రీస్తునందు ఆత్మ మూలముగా కడగబడిన వారు నీతిమంతులని ఈ చదవబడిన లేఖన భాగములో ఈ కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నాడు. కనుక మనము కడగబడిన వారిగా ఉండాలి. నీతిమంతులుగా మనము తీర్చబడాలి అంటే, ఒకటి బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా కడగబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ 21 దినాల ఉపవాస ప్రార్థన ద్వారా కొంతమంది
ఈ బాప్తిస్య కార్యక్రమం ద్వారా కడగబడతారని నేను నమ్ముచూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఎంతమంది సిద్ధపడి ఉన్నారో ఎందుకంటే ప్రతి ఉపవాస ప్రార్థన చివరి దినాల్లో మరి బాప్తిస్య కార్యక్రమాలు మరి చేపట్టడము దైవజనుల యొక్క మరి విధానమై ఉన్నది కనుక ఈ సంవత్సరంలో ఈ యొక్క 21 దినాల ఉపవాస ప్రార్థనలో మరి బాప్తిసం ద్వారా ఎంతమంది కడగబడి నీతిమంతుల లిస్టులోకి వెళ్తారన్నది మనం చూడాలి. దాని కొరకు మనము సిద్ధపడు వారమై ఉండాలి. రెండవదిగా చూస్తే వాక్యము ద్వారా కడగబడాలి. ఈ ఉపవాస ప్రార్థనలు లేక ఈ కూడికలు దేని కొరకు అంటే మనల్ని మనము ఎప్పటికప్పుడు వాక్యము ద్వారా కడుక్కోవడానికి. వాక్యమును కొన్నిసార్లు మనం వినకుండా దూరం అయిపోతే ఆ నీతిమంతులుగా మార్చబడే ఆ విధానంలో కొంత వెనకబడుతుంటాం. కనుక వాక్యము ద్వారా కడగబడాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు 11వ వచనం ఏమంటాడంటే, మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. కనుక బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా మనము కడగబడాలి. రెండవదిగా వాక్యము ద్వారా కడగబడాలి. మూడవదిగా ఆయన నామము ద్వారా మనము కడగబడిన వారిగా ఉండాలి. నాలుగవదిగా ఆయన ఆత్మ ద్వారా కడగబడాలి. ఆ రీతిగా కడగబడితే కృపగల దేవుని దృష్టిలో మనము నీతిమంతులుగా అవుపడదామని ప్రభు సహాయము చేయునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రీతిగా మనందరము కూడా కడగబడాలి. ఒకటి బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా, రెండవది వాక్యము ద్వారా కడగబడాలి, మూడవది ఆయన నామము ద్వారా కడగబడాలి, తర్వాత ఆయన ఆత్మ ద్వారా కడగబడిన వారమై ఉండాలి. ఇంకా నీతిమంతులుగా మనము మార్చబడాలి అంటే పాత నిబంధన గ్రంథంలో మనం ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 25వ వచనం. ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనినప్పుడు మనకు నీతి కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు నీతిమంతులం అవుతామండి? అక్కడ చూడండి, మళ్ళా చదువుతున్నాము. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు, అంటే దేవుని యొక్క ఆజ్ఞలను మనము అనుసరించాలి. ఏ ఒక్కటి అనుసరించకపోయినా మరి నీతిమంతుల లిస్టులోకి మనం వెళ్ళేవారుగా ఉండం. తప్పు అన్నది చిన్నదైనా తప్పే, పెద్దదైనా తప్పే. ఆజ్ఞ తప్పిపోవడం అన్నది చిన్నదైనా అది పెద్దదైనా ఏ ఒక్కటైనా మరి ఆ ఆజ్ఞను మనము గైకొను వారిగా ఉండాలి. మరి ఈ పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు, ఆ దేవాతి దేవుడు మోషేకు నిర్గమకాండం 20 అధ్యాయములు ఇచ్చినట్లుగా ఆ 10 ఆజ్ఞలను గైకొనుచు, అదే క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ప్రభువు 2 ఆజ్ఞలుగా దాన్ని తెలియపరిచినాడు కనుక ఆ 2 ఆజ్ఞలను మనము గైకొనినప్పుడు మనము నీతిమంతులుగా ఉంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక అక్కడ అంటున్నాడు, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి
మనము నడుచుకొనున్నప్పుడు ఏం చేయాలండి? ఆజ్ఞల ద్వారా ఒకటి అనుసరించాలి, రెండవది నడుచుకోవాలి. నేను పాటిస్తున్నాను అంటే చాలదు, మన జీవితంలో దాన్ని క్రియారూపంగా మరి పాటించేవారుగా కాకుండా దాన్ని నడుచుకునే వారిగా ఉండాలి, క్రియలో నడుచుకునే వారిగా మనం ఉండాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. కనుక ఒకటి బాప్తిస్మము అనే కార్యక్రమం ద్వారా కడగబడాలి, వాక్యము ద్వారా కడగబడాలి, ఆయన నామము ద్వారా కడగబడాలి, ఆయన ఆత్మ ద్వారా కడగబడాలి. అంతేకాకుండా ఆయన ఆజ్ఞల ద్వారా అనుసరించి నడుచుకొనుట ద్వారా మనము నీతిమంతులుగా ఉంటాం. మనకు తెలుసు, ఆదికాండము ప్రియమైన బిడ్డలారా 15వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసుకుంటే, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. దేవునికి స్తోత్రం. ఇంకా దేవుని యేసుక్రీస్తుని అంగీకరించని వారు ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో నూతనముగా వచ్చిన వారు మరి యేసుక్రీస్తుని అంగీకరించినట్లయితే నువ్వు నీతిమంతుల లిస్టులోకి వెళ్తావని దైవజనుడిగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ మాట ఎవరి కొరకు తెలియపరచబడింది అంటే అబ్రహాము గారి కొరకు తెలియపరచబడింది. అబ్రహాము దేవుని నమ్మెను గనుక అది ఆయన దృష్టికి, ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి మాత్రం నీతిమంతునిగా ప్రీతం. కనుకే అబ్రహాము ఎప్పటివాడో కానీ ఈ రోజుకి కూడా అబ్రహామును గురించి మనం మాట్లాడుచున్నాం, ప్రపంచమంతా చెప్పుకొనుచున్నాము. కనుకనే రక్షింపబడిన మన అందరము కూడా అబ్రహాము యొక్క కుమారులము, కుమార్తెలము. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో క్రొత్త నిబంధనలో లూకాసు వార్త 19వ అధ్యాయములో 8వ వచనంలోనో 9వ వచనంలోనో ఈ మాటలు రాయబడతాయి. ఎవరిని కూర్చంటే ఇతడు కూడా అబ్రహాము యొక్క కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రక్షింపబడిన మనం అందరము కూడా ఎవరిమే అంటే అబ్రహాము యొక్క కుమారులము, అబ్రహాము యొక్క కుమార్తెలము. అబ్రహాము ఏ రీతిగా దేవుని నమ్మి దేవుని యొక్క దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడ్డాడో అదే రీతిగా మనము కూడా ఈ క్రియల ద్వారా, ఈ చెప్పబడిన ఈ మాటల ద్వారా మనము కూడా నీతిమంతులుగా తీర్చబడాలి. ఒకవేళ మనము నీతిమంతులుగా కాకుండా భక్తిహీనతలోకి మన మార్గముకు వెళ్ళిపోతే ఏమవుతామంటే గాఢాంధకారంలోకి వెళ్తాం. గమనించాలి దేవుని యొక్క వాక్యాన్ని. నీతిమంతుల మార్గములో మనం ఉన్నట్లయితే నీతిమంతులుగా మనము తీర్చబడతాము. భక్తిహీనతలోకి వెళితే గాఢాంధకారపు వారిగా మనము తీర్చబడతాం, గాఢాంధకారంలోకి వెళ్తాం. ఇప్పుడు గాఢాంధకారము అంటే ఏమిటంటే చీకటి. ఇప్పుడు ఉన్నపాటున కరెంటు పోయిందనుకోండి, మనము ప్రియమైన బిడ్డలారా ఎవరికి వారు వెళ్ళిపోవాలనుకుంటే ఎవరిని తొక్కుతున్నారో, ఎవరిని గుర్తున్నారో మనకి తెలియదు. కనుక భక్తిహీనతలోకి వెళ్ళిపోయిన వారు పడిపోతూ ఉంటారు. ఈ రోజున చాలామంది ఈ యొక్క నీతిమంతులుగా దేవుని యొక్క ఆజ్ఞల్లోనూ ఆయన కట్టడలోనూ వాక్యానుసారముగా అనుసరించక, దేవుని యొక్క వాక్యము ద్వారా కట్టబడక భక్తిహీనతలోకి వెళ్ళుట ద్వారానే చాలామంది ఏమవుతున్నారంటే హంతకులుగా, త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, జూజగాలుగా, ప్రియమైన బిడ్డలారా అనేకమైన చెడు అలవాట్లకు వారు పడిపోతున్నారు. లోకములో ఉన్నవారు కాదండి, దేవునిలో ఉన్నవారే. ఏమిటి కారణం అంటే మొదట ఉన్న వారి నీతి భక్తిహీనతలోకి వెళ్ళింది.
ఆ నీతిని విడిచిపెడుతున్నారు, ఆ భక్తిని విడిచిపెడుతున్నారు, ఆ ప్రార్థనా జీవితాన్ని విడిచిపెడుతున్నారు, ఆ యొక్క విశ్వాసాన్ని విడిచిపెడుతున్నారు. కనుకనే దేవుని యొక్క బిడ్డల జీవితాల్లో కూడా కొన్నిసార్లు అనేకులను ఈ విషయాలను మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది ప్రభు దగ్గరకు వస్తారు, ప్రభు బల తీసుకుంటారు, కానీ కుటుంబంలో సమాధానం ఉండదు. ప్రభు దగ్గరకు వస్తారు, దేవుని యొక్క వాక్యాన్ని వింటారు, గంటల తరబడి ఉజ్జీవముగా ప్రార్థనలు చేస్తారు, కానీ వారి జీవితంలో ఏదో ఒక లోటు అన్నది భక్తి కనబడుతుంది. అది భక్తిహీనతలోకి దారితీస్తుంది. కనుక భక్తిహీనతలోకి మనము వెళ్ళువారిగా ఉండకూడదు. ఈ భక్తిహీనతలోకి వెళ్ళేటప్పుడు ఏదో ఒక నష్టం అన్నది కలుగుతుంది, మనకి నష్టం అన్నది కలుగుతుంది, ఏదో ఒక ఎదురు దెబ్బ అన్నది మనకి తగులుతుంది. కొన్నిసార్లు దాన్ని గమనించి మరలా తన భక్తిని కాపాడుకొని ఆ భక్తిలో మరలా పెంపొందింపబడి మరలా ఆత్మీయతలో నీతిమంతులుగా తీర్చబడ్డానికి కొంతమందికి అవకాశం ఉంటుంది. చాలామందికి ఆ అవకాశం లేకే చాలామంది నష్టపోతుంటారు. శోధనలు వస్తుంటాయి, శ్రమలు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి, ఆర్థికమైన ఇబ్బందులు కలుగుతాయి, ఇంట్లో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. ఏమిటయ్యా దీని అంతటికీ కారణం అంటే భక్తిహీనతలోకి వెళ్ళడమే. భక్తి తెలియదని కాదు, భక్తి తెలుసు, ప్రార్థన తెలుసు, వాక్యము తెలుసు, దేవునికి లోబడాలని తెలుసు, దైవజనుడికి లోబడాలని తెలుసు, దేవుని యొక్క వాక్యానికి లోబడాలని తెలుసు, కానీ లోబడకపోవడమే భక్తిహీనత. ఆ భక్తిహీనత అది ఏం చేస్తుందంటే చివరికి ఆ వ్యక్తిని నాశనం చేసినంత వరకు తీసుకొస్తుంది. గమనించాలి నా మాటలను. కనుక మనము నీతిమంతులుగా ఉండాలి తప్ప భక్తిహీనతలోకి జారిపోకూడదు. ఈ యొక్క ప్రార్థనలు, ఈ యొక్క ఉపవాసాలు దేని కొరకంటే అలా భక్తిహీనతలోకి వెళ్ళకుండా మన నీతిని మనము కాపాడుకోవడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన భక్తిని మనము కాపాడుకోవడానికి, మన ప్రార్థనా జీవితాన్ని మనము కాపాడుకోవడానికి, ఇంకా విశ్వాసములో ఎదగడానికి, ఇంకా దేవుని యొక్క అనేకమైన సత్యములు మర్మములను తెలుసుకొని ఆయన రాకడ కొరకు సిద్ధపడడానికే ఈ యొక్క కూటాలు, ప్రార్థనలు. నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఒక నీతిమంతునికి కలిగే ఒక 7 విషయాలు, లాభాలను మీకు తెలియపరిచి నేను ముగించాలని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. త్వరగా తీసి చదువుదాం. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మనందరికీ వాక్యము బాగా సుపరిచితమే, తెలుసు. ఒక దైవజనుడు అంటాడు, జేపీఎఫ్ విశ్వాసులకి గుండెలు చీలిస్తట వాక్యమే ఉంటుందట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంటే మీరు అంత అనుభవం కలిగిన వారనమాట. కనుక ఎక్కువగా నేను చెప్పనవసరం లేదు. కానీ ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనములో ఏముందంటే, ఈ తరము వారిలో ఎవరి గురించి మాట తెలియపరిచింది అంటే నోవాహు కొరకు. చూసారా? దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. నోవాహు ఆ తరము వారిలో నీతిమంతులుగా ఉన్నారు. ఈ నీతిమంతులుగా ఉండుట ద్వారా నోవాహు జీవితంలో ఏమి కలిగింది అంటే, నోవాహు కాలములో ఉన్నవారందరూ కూడా జలప్రలయంలో నాశనమైపోయారండి. జలప్రలయం ఏమైపోయారు? నాశనమైపోయారు. కానీ నోవాహు నీతిమంతుడిగా ఉండుట ద్వారా తన యొక్క కుటుంబానికి రక్షణ కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున నీతిమంతులుగా మనముంటే మనకి రక్షణ కలుగుతుంది, మన కుటుంబానికి రక్షణ కలుగుతుంది, మన బిడ్డలకు రక్షణ కలుగుతుంది. నోవాహు నీతిమంతుడిగా ఉండుట ద్వారా
తన యొక్క 3 కుమారులు 3 కోడళ్ళు తన భార్య రక్షణలో కొనసాగింది. ఆ యొక్క ఓడలోకి వెళ్ళి వారు రక్షింపబడ్డారు. ఆ జలప్రలయం నుండి తప్పింపబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండవదిగా మనం చూద్దాం. అదే ఆదికాండము 18వ అధ్యాయము 24, 25, 26 వచనాలు. ఆదికాండము. ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉన్న ఎడల దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయకపోవునా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఈ లేఖన భాగము కూడా మనకు తెలుసు. ఇదే పట్టణం అంటే సొదొమ గొమొర్రా పట్టణమును గూర్చి. ఆ పట్టణములు ఎవరున్నారు? లోతు ఉన్నాడు. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. అబ్రహాము యొక్క బంధువైన లోతు సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్నప్పటికీ ఆ పట్టణాన్ని నాశనం చేస్తూ ఉన్నప్పుడు ఆ విషయము అబ్రహాముకు తెలియకుండా ఉండడం ఇష్టం లేక దేవుడు ఏం చేశాడు? అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అప్పుడు అబ్రహాము బ్రతిమలాడుకుంటున్నాడు. అయ్యా, ఆ యొక్క పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే ఆ స్థలాన్ని నువ్వు కాపాడుతావు కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండవదిగా మనం గమనించినట్లయితే నీతిమంతులమైన మనము ఏ స్థలంలో ఉంటామో, ఏ ప్రాంతంలో ఉంటామో, ఏ యొక్క ప్రదేశంలో ఉంటామో, ఏ వీధిలో ఉంటామో, ఏ గృహంలో ఉంటామో అక్కడ దేవుని యొక్క కాపుదల ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క కాపుదల అక్కడ ఉంటుంది. దేవుని యొక్క ప్రియదేవుని బిడ్డలారా కాపుదల అన్నది ఆ స్థలములో ఉంటుంది. కనుక నీతిమంతులుగా మనం ఉండాలి. మూడవదిగా చూస్తే సామెతలు 28, 1 వచనం. సామెతలు 28, 1. నేను త్వరగా వెళ్తున్నాను. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీతిమంతుడు ప్రియ దేవుని బిడ్డలారా దేనికి భయపడడు. ఎందుకంటే ఆ నీతిమంతుని వెనుక ఎవరున్నారు? జీవము గల దేవుడు ఉన్నాడండి. సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. సమస్తమును చేయగలిగిన దేవుడు ఉన్నాడు. అద్భుతములు ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడు ఉన్నాడు గనక నీతిమంతుడు ఎన్ని వచ్చినప్పటికీ ఏమవడండి? భయపడడు. ఆయన ఎలా ఉంటాడట? సింహము వలె ధైర్యంగా ఉంటాడు. నేను వివరణలోకి వెళ్ళట్లేదు. సింహము వలె ధైర్యంగా ఉంటాడు. ఈ రోజున చాలామంది నీతిమంతులుగా ఉండకంట భక్తిహీనతలు ఉండబట్టే ఏదైనా చిన్న శోధన, శ్రమ, కష్టము, లేకపోతే బాధ, అవమానము, నింద వచ్చేటప్పుడు వారికి వారే ఏం చేసుకుంటున్నారు వారికి తెలియని పరిస్థితి. కానీ నీతిమంతుడు నా వెనుక ఉన్నాడు, నేను నమ్మిన దేవుడు నీతిమంతుడై ఉన్నాడు, సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడని వారు గ్రహించినట్లయితే వారు గొప్ప ధైర్యంతో ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అదే సామెతలు 29, 6 వచనాన్ని కూడా చదువుకుందాం. 29, 6 వచనం. నీతిమంతుడు సంతోషగానములు చేయును. దేవునికి స్తోత్రం. నీతిమంతుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే సంతోషంగా ఉంటాడు. కొందరు ముఖాలు ఎలా ఉంటాయండి? పెనం మీద అట్టు మాడినట్టు అంట. నేను అనలేదు, మీరు అంటున్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళ జీవితంలో ఏ విషయం చెప్పినప్పటికీ కూడా, ఎంత సంతోషకరమని చెప్పినప్పటికీ కూడా ముఖములో చేంజ్. కానీ నీతిమంతుడు ప్రియ దేవుని బిడ్డలారా ఏమి ఉన్నా లేకపోయినా సంతోషంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. నీతిమంతులు ఎలా ఉంటారండి? సంతోషంగా ఉంటారు. వారి ముఖం చూసి గమనించవచ్చు. కొంతమంది ఎలా ఉంటారంటే అలా ఉంటారు. వాళ్ళ ముఖం చూసి ఆ రోజు ఆ ఇంట్లో ఏదో జరిగిందన్నది గమనించవచ్చు. ఆ పలకరింపులోని కానీ, లేకపోతే పిలిచే విధానంలో కానీ, ఆ ఎదుర్కొనే విధానంలో కానీ నీతిమంతులు ప్రియ దేవుని బిడ్డలారా సంతోషం కలిగి ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంకా
మనం చూస్తే కీర్తన 140:13 వచనం, 140:13 వచనం. నిశ్చయముగా, నిశ్చయముగా అంటే ఖచ్చితముగా, ఖచ్చితముగా, నిశ్చయముగా నీతిమంతులు యేసుక్రీస్తు యొక్క నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉంటారు. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు కాదండి, కొంతమంది ఏంటంటే మీరందరూ మంచివాళ్ళు, మిమ్మల్ని ఎవరిని అనడానికి ఏం లేదు, మాకు ఒక గుంపు ఉంది, వాళ్ళు ఏంటంటే మందిరానికి వచ్చేటప్పుడే ప్రభువా నాయనా తండ్రి అని కృతజ్ఞతలు చెల్లిస్తారు. పుట్టప్పుడు వారు నోరు తెరవరు. నీతిమంతులు ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉంటారు. అది చిన్నదైనా పెద్దదైనా ఏ కార్యమైనప్పటికీ కూడా ప్రభువుని స్తుతిస్తూనే ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఏంటో తెలుసా, నాకు ఏదైనా పెద్ద కార్యం జరిగితే అప్పుడు కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞత కూడిక అంటారు. లేదు, దేవుడు ఒక దినాన్ని మనకి ఇచ్చేందుకే ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి. మనల్ని జీవింపబడి చేస్తున్నందుకే, మనల్ని పోషిస్తున్నందుకే, మనకి సమస్తమును దయచేస్తున్నందుకే నిరంతరము కూడా ఆయనకు కృతజ్ఞతలు చెల్లించేవారమై ఉండాలి. కృతజ్ఞతలు చెల్లించి కనుక ఆయన అంటాడు, ఖచ్చితముగా నిశ్చయముగా నీతిమంతులు ఆయనకు ఏం చేస్తారండి? కృతజ్ఞతాస్తుతులు. మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. అన్ని విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు. ఒక ప్రయాణమై వెళ్ళి వచ్చామంటే అనేక మంది ప్రయాణానికి వెళ్ళి తిరిగి రాకుండా ఉన్నారు, కానీ దేవుడు మనల్ని సురక్షితంగా నడిపిస్తున్నాడు. ఒక వ్యక్తి పనికి వెళ్తే తిరిగి వస్తాడో లేదో తెలియదు, ఊరెళ్తే తిరిగి వస్తాడో లేదో తెలియదు. భయంకరమైన దినాలలో ఉన్నాం. మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా అవతల వాడు ఎలాగొస్తాడో మనకి తెలియదు. కనుక ప్రతి విషయంలో కూడా నీతిమంతులు ఏం చేస్తారంటే కృతజ్ఞత కలిగే వారిగా ఉంటారు. చివరిగా 2 మాటలు, కీర్తన 92:12 వచనం, 92:12. నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబానోను దేవదారు వృక్షము వలె ఎదుగుదురు. దేవునికి స్తోత్రము కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు దగ్గరికి వచ్చిన నీవు, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన నీవు, బాప్తిసం పొందిన నీవు, ఆయన నామమును ధరించుకున్న నీవు, ఆత్మతో నింపబడుతున్న నీవు ఏమై ఉండాలంటే వర్ధిల్లే వ్యక్తిగా ఉండాలి, వర్ధిల్లేదానిగా ఉండాలి. నీవు వర్ధిల్లకపోతే దేవుని యొక్క నామము మహిమపరచబడదు. నీవు వర్ధిల్లాలి. అంతేకాదు ఖర్జూరపు వృక్షము వలె, వివరణలోకి వెళ్ళట్లేదు నేను, ఖర్జూరపు వృక్షము వలె. ఖర్జూరం ఎవరికి ఇష్టం ఉండదండి? చెప్పండి, అందరికీ ఇష్టమే. మీరు ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళండి, ఏదైనా తినొద్దంటాడు కానీ ఖర్జూరం తినమంటాడు. అర్థమైందా? ఖర్జూరాన్ని ఏ డాక్టర్ కూడా వద్దని చెప్పడు. ఎందుకు అంటే ఖర్జూరం చాలా శ్రేష్టమైనది, బలమైనది, శక్తివంతమైనది. కనుక దేనితో నీతిమంతులను పోలుస్తున్నాడంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఖర్జూరపు, దేవునికి స్తోత్రం కలుగునుగా. రెండోది లెబానోను దేవదారు వృక్షము వలె, లెబానోను దేవదారు వృక్షము వలె ఎదగాలి. ఈ లెబానోను దేవదారు వృక్షము, దేవదారు కర్ర అంటే అది చాలా తేలిగ్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, అదే టైంలో గట్టిగా ఉంటుంది. అది ఈ రోజున అనేకమైన కర్రలు వాడుతున్నారు, కానీ ఒకప్పుడు ఏది ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ అవ్వాలన్నా ప్యాకేజీ కర్రనే వాడేవారు. ప్యాకేజీ కర్రనే. ఆ ప్యాకేజీ కర్రలో ఉన్న విధానం ఏమిటంటే అది నీటిలో ఎన్ని రోజులు ఎక్కువగా నానితే అది అంత గట్టిగా ఉంటుంది. కొన్ని కర్రలు చూడండి, చివరికి టేక్ కర్ర అయినా నీటిలో పెట్టండి అది పోతుంది. కానీ దేవదారుపు ఆ యొక్క ప్యాకేజీ అన్నది
ప్రియదేవుని బిడ్డలారా, నీటిలో ఎంతగా అది నానితే దానికి అంత దృఢం. అది అనేక దినాలు మన్నికుంటుంది. అందుకే ఎన్ని దినాలు, నెల రోజులు ట్రాన్స్పోర్ట్ అయినా దాన్నే ప్యాక్ చేసి పంపించేవారు. ఆ చెట్టు కూడా ఎలా ఉంటుందంటే చాలా ఇంచుమించుగంట, నేను చదివాను గుర్తులేదు కానీ 3 తాటి చెట్లు పొడవు ఉంటుందట. అది ఎన్ని చెట్లు అండి? ఓ తాటి చెట్టు పొడవు ఎంత? మినిమము 30 అడుగులు ఉంటుంది. మినిమం 30. అయ్యా తాటి చెట్టు అండి. ఓకే అదే. కనుక ఈ యొక్క దేవదారు వృక్షము చాలా ఎత్తైనది. అంటే నీతిమంతులు ఏ రీతిగా అంటే ఆ రీతిగా వాళ్ళు ఎదుగుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మనము కూడా దేవుని యందు ఎదిగేవారిగా ఉండాలి, వర్ధిల్లేవారిగా ఉండాలి. ఎలా అంటే 1 యోహాను పత్రిక 3 యోహాను పత్రిక 2వ వచనం అంటాడు. 2వ వచనం 3వ యోహాను పత్రిక, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. ఆమేన్. దేవునికి స్తోత్రం. అంటే ఆత్మీయతలోనే ఎదగడం కాదు, ఆత్మీయతలోనే వర్ధిల్లడం కాదు, శారీరకంగా భౌతికంగా కూడా నువ్వు ఎదిగే వ్యక్తిగా ఉండాలి. ఈ లోకంలో నువ్వు ఎదుగుతూ ఆత్మీయతలో పడిపోతే భక్తిహీనతలోకి వెళ్ళిపోతాం, దేవుని దృష్టిలో నేరస్తులం అయిపోతాం. అదే రీతిగా ఆత్మీయతలో ఎదుగుతూ ఈ భౌతికంగా కూడా ఎదిగితే అప్పుడు దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉంటాము, ఈ లోకం దృష్టిలో దేవునికి మహిమ తెచ్చేవారిగా ఉంటాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నీతిమంతులైన వారు అట్టి రీతిగా ఉండాలి. చివరి మాట చెప్పి నేను ముగిస్తున్నాను. అదే కీర్తన భాగం 71వ కీర్తన 15వ వచనం. 71:15 వచనం. నీ నీతిని, నీ రక్షణను నా నోరు. ఆమేన్. హల్లెలూయా. నీతిమంతుడు ఏం చేస్తారంటే దేవుని యొక్క మహిమను, అదే రీతిగా ఆయన ఇచ్చే రక్షణ కొరకు అనేక మందికి చాటింపు వేసే వ్యక్తిగా ఉంటాడు, సువార్త చెప్పే వ్యక్తిగా ఉంటాడు, వివరించే వ్యక్తిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడ కూడా మౌనమైపోడు, ఎక్కడ కూడా ప్రియదేవుని బిడ్డలారా భయపడే వ్యక్తిగా ఉండడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు గనుక ఆయన నోరేం చేస్తుంది? తాను పొందుకున్న రక్షణ గూర్చి, ఆ యొక్క నమ్మిన యేసుక్రీస్తుని గూర్చి, ప్రభువుని గూర్చి వివరించే వ్యక్తిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ యొక్క ఉపవాస ప్రార్థనల ద్వారా మనమందరము కూడా నీతిమంతులుగా మారి ఈ యొక్క అనుభవాలు మనమందరి జీవితంలో పొందుకొని దేవుని యొక్క దీవెనలు పొందుకొని నీతిమంతుల లిస్టులో మనం ఉండాలి తప్ప భక్తిహీనత దృష్టిలోకి మనం వెళ్ళకూడదని తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహిమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, నీకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ యొక్క 17వ ఉపవాస